వేపతో 1000 ఉపయోగాలు అనే నానుడికి తగ్గట్టుగానే వేప చెట్టులోని ప్రతి భాగం మానవాళికి ఎంతో ఉపయోగపడుతోంది. వేప ఆకులు, బెరడు, పూలు, కాయలు, గింజలు ఔషధ గుణాలతో పాటు వ్యవసాయ రంగంలోనూ విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వేప గింజల ధరలు కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతులు సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గింజలను సేకరించి విక్రయించి ఆదాయం పొందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ వ్యవసాయ మార్కెట్లో ఏటా వేపగింజల సీజన్ సుమారు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో మార్కెట్కు రోజు ముఖ్యంగా ఆదివారాల్లో పెద్ద ఎత్తున వేపగింజలు చేరుతున్నాయి. మక్తల్, మాగనూరు, కృష్ణా, ఉట్కూరు, నర్వ మండలాల రైతులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల రైతులు కూడా వేపగింజలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వేపగింజల నుంచి తీసే నూనె, వేపపిండి, జీవామృతం, ఘనజీవామృతం, సహజ క్రిమి సంహారక ద్రావణాల తయారీలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఔషధ పరిశ్రమల్లో, సౌందర్య సాధనాల తయారీలో, సబ్బులు, షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో వేపగింజలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది వేపగింజలకు క్వింటాకు 2700 వరకు ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ధరలు మెరుగ్గా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వేపకాయలను సేకరించి వాటిని ఎండబెట్టి మార్కెట్కు తీసుకువస్తున్నారు. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే ఈ కాలంలో వేపగింజల సేకరణ అనేక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేటు బాగుంది. 2300 నుంచి 500 వరకు ఉంది. కర్ణాటక వెళ్ళిలా మాల్ ఏడుకు వస్తాయి. మార్కెట్లో అంటే మాలుని బట్టి రేటు ఉంటుంది అన్నమాట. ఇంకా మాలు తక్కువ మంచి లేకపోతే రేటు తక్కువ ఉంటుంది. సంబరము, బద్దెపల్లి, మళ్ళా బద్దెపల్లి, తాండా, దుప్పల్లి, చిన్న సంబరం, పెద్ద సంబరంకి వెళ్ళినూ వస్తున్నాం. మాకు మంచి రేటు వస్తున్నది. ఇంకా దాన్ని బట్టి ఇక్కడికి రావడం 10 సంవత్సరాలు దాటింది. అయినా కూడా వస్తూనే ఉండడం. మంచి రేట్ ఇస్తుండ్రు. రేట్లు అందరు బాగా మర్యాద చేసి మంచి రేట్ ఇస్తుండ్రు. ఇక్కడ మక్తల్ మార్కెట్ లో ప్రతి సంవత్సరం ఒక నెల 15 రోజులు యాపకాయల సీజన్ ఫుల్ జరుగుతుంది. ఇక్కడికి దాదాపు కర్ణాటక నుంచి మక్తల్, ఈ చుట్టుపక్కల మాగనూరు మండల్, ఉత్తూరు మండల్, పక్కల పరిసర గ్రామాల నుంచి అనేక మంది రైతులు ఈ టైంలో, ఈ సీజన్లో నెల 15 రోజులు ఇక్కడికి యాపకాయలు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ రేటు బాగుంటుందని ఇక్కడ పెద్ద మొత్తంగా మార్కెట్ జరుగుతుంది కాబట్టి అన్ని కర్ణాటక నుంచి మన పక్కల గ్రామాల నుంచి యాపకాయలు తీసుకొని రావడం జరుగుతుంది. రేటు కూడా రైతులకు అనుకూలంగా ఏప పండ్లను బట్టి రేటు వేయడం జరుగుతుంది. దుప్పల్లి మనది కర్ణాటక అయితే మంచిగా మాల్ మేమైతే చేస్తున్నాం. రోజు మంచి మాల్ చేస్తున్నాము. రేట్ అయితే మంచిగా పోతున్నది. మాకు ఆనందమైంది. వ్యవసాయ నిపుణులు కూడా వేప ఉత్పత్తుల వినియోగం పెరగడం పర్యావరణానికి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. అలాగే వ్యాపారులు మక్తల్ మార్కెట్కు వచ్చే వేప గింజలను తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆయిల్ మిల్లులు, సేంద్రియ ఎరువుల తయారీ సంస్థలు, ఆయుర్వేద ఔషధ తయారీ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన గింజలకు మంచి ధర లభిస్తుండటంతో రైతులు పరిశుభ్రంగా ఎండబెట్టి విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలుపుతున్నారు. ఈ వరిధాన్యంతో పోల్చుకుంటే ఈ వేప పండ్లది మంచి రేట్ వస్తుంది. రైతులందరూ కూడా ఒక జీవనోపాధి జరుగుతుంది. లేబర్కి కానీ, మాకు కానీ, కమిషన్ ఏజెంట్లకి అందరికీ ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. రైతులకు కూడా చాలా మంచిగా నడుస్తుంది. ఇక ఈ టైంలో వేరే ఏం లేకుంటాయి, అగ్రికల్చర్ వర్క్లు ఏం లేకుంటాయి. వాళ్ళందరూ కూడా దీన్ని అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి కూడా వాళ్ళకి నడుస్తుంది. ఈ క్వాలిటీ కూడా ఈ మార్కెట్కి చాలా మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు. రైతులు కష్టపడి వాళ్ళు గింజ ఏరుకొని దాన్ని సేకరించుకొని మార్కెట్లో ఆటోల్లో, ట్రాక్టర్లలో తీసుకొచ్చి మార్కెట్కి వేసుకొని మంచి రేట్లు తీసుకొని పోతున్నారు. వాళ్ళకి ఉమ్మడి మామనార్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇక్కడ మొక్కలు వచ్చినంత సార్లు ఎక్కడ కూడా రాలేదు. ఈ నీట్నెస్ కూడా వేరే దగ్గర లేదు. ఈ అవుటాన్ని కూడా ఇది ఎక్కువ ఉంటుంది. వేరే రాష్ట్రంలో కూడా దీన్ని చూసి అదేవిధంగా చాలా ఇష్టపడి తీసుకుపోతున్నారు ఈ క్వాలిటీ. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్కి వచ్చినట్లు వేప పండ్లు, వేపకాయలు ఆ నీట్నెస్, ఆ క్లీన్నెస్ ఎలా వచ్చలే. దీంట్లో ఈ ఏరియాలో ఉండే వేపకాయల్లో ఆయిల్ పర్సెంటేజ్, దాంట్లో ఉండే కెమికల్ అజాటిక్టిన్ బాగుంది కాబట్టి దీనికి మంచి ధర పలికింది. ఇప్పుడుండే వడ్ల ధాన్యం కింద ఇంకా మంచి ధర పలికి రైతులకి ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళకి నానా అవసరాలకి తీర్చేట్లా కల్పవృక్షంగా వేపవృక్షం మారింది. కాబట్టి దీన్ని ఇట్లా డెవలప్మెంట్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో ఇంకా మంచి అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన వేప చెట్టు రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతోంది.
సాగు పంటలతో పాటు వేప గింజల విక్రయం ద్వారా కూడా రైతులు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.